ఈ క్లాస్లో అరకిల్లో వ్యూస్ అనే ఆబ్జెక్ట్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటి పర్పస్ ఏంటి అనేది చూస్తాం. వ్యూ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ లాజికల్ టేబుల్, నాట్ ఫిజికల్ టేబుల్. మామూలుగా మనం ఈ టేబుల్స్ అన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఫిజికల్ టేబుల్స్ కింద ఉండేటువంటి ఫిజికల్ టేబుల్స్. ఎందుకంటే దాంట్లో ఫీల్డ్స్ ఉన్నాయి, వాటిల్లో మనం డేటాని రికార్డ్స్ని స్టోర్ చేస్తూ ఉన్నాం. సో అల్టిమేట్గా అవి కంప్యూటర్ మెమొరీలో ఫిజికల్గా స్టోర్ అవుతాయి కాబట్టి మెమొరీని ఆక్యుపై చేస్తాయి. అందుకని వీటిని ఫిజికల్ టేబుల్స్ లేదంటే బేస్ టేబుల్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ కింద ఉండే ఆబ్జెక్ట్ ఇది వ్యూ. ఇక్కడ చూడండి, ఇది ఈ ఐకాన్ కూడా మనకి చెప్తుంది. ఇక్కడ కింద లైక్ స్పెక్టికల్స్ లాగా ఇక్కడ చూపిస్తుంది, గ్లాసెస్. అంటే వ్యూ అంటే దిస్ ఇస్ నాట్ ఫిజికల్ టేబుల్, దీంట్లో ఎటువంటి స్టోరేజీ ఉండదు. బట్ ఇట్ విల్ రిట్రైవ్స్ ది డేటా ఫ్రమ్ రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. డిఫరెంట్ టేబుల్స్ నుంచి మనకు కావాల్సిన ఫీల్డ్స్ని, మనకు కావాల్సిన రికార్డ్స్ని తీసుకునే అవకాశం వ్యూ ద్వారా మనం చేయొచ్చు. ఏమండి, డిఫరెంట్ టేబుల్స్ నుంచి మనం జాయింట్స్ యూజ్ చేసో లేకపోతే సబ్ క్వరీస్ ఇట్లాంటి వాటిని యూజ్ చేసి జాయింట్స్ మిక్స్ చేసి సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసి చేయొచ్చు కదా అంటే ఎస్. బట్ ప్రతిసారి జాయిన్ రాయాలి, ప్రతిసారి ఆ సబ్ క్వరీ రాయాలి, ప్రతిసారి ఆ సెట్ ఆపరేటర్స్ యూజ్ చేయాలి, అది ఎక్కడ స్టోర్ అయి ఉండవు అవి. మరి వ్యూ అనేది అలా కాదు, దిస్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్. దీంట్లో కలెక్షన్ ఆఫ్ మనకి టేబుల్స్ నుంచి కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ రికార్డ్స్ మనకి ఒక స్టేట్మెంట్ లాగా, అంటే ఆ జాయిన్ కండిషన్ కావచ్చు, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ కావచ్చు, దేంట్లో స్టోర్ అయి ఉంటుంది, వ్యూ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అయి ఉంటుంది. వ్యూలో ఏముంటుందంటే నథింగ్ బట్ వ్యూ కంటైన్స్ వన్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని అది బేస్ టేబుల్స్లో నుంచి డేటాని తీసుకురాగలుగుతుంది. సో ఇక్కడ బేస్ టేబుల్స్కి చెప్పాలంటే ఎటువంటి యాక్చువల్ టేబుల్స్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనం వ్యూని ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ సింప్లిఫై డేటా రిట్రైవల్ అండ్ మేనేజింగ్ లాజికల్ డేటా ఇండిపెండెన్స్. అంటే ఇది ఒక లేయర్ లాగా పనిచేస్తుంది మెయిన్ టేబుల్స్కి ప్లస్ అప్లికేషన్స్కి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే ఇక్కడ మెయిన్ సపోజ్ ఏ .NET జావానో పైథానో ఇట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాం, ఫ్రంట్ అండ్ స్క్రీన్ అవన్నీ డెవలప్ చేస్తాం. ఈ అప్లికేషన్స్ డేటాని డైరెక్ట్గా ఫిజికల్ టేబుల్స్ ద్వారా యాక్సెస్ చేయకుండా మధ్యలో మనం వ్యూని క్రియేట్ చేస్తాం. ఆ వ్యూ ద్వారా ఇవి డేటా యాక్సెసింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది లాజికల్ డేటా ఇండిపెండెన్స్. అండ్ ఇంప్లిమెంటింగ్ డేటా సెక్యూరిటీ అడిషనల్ లేయర్ ఇక్కడ ఉంది కాబట్టి అప్లికేషన్స్కి అంటే యూజర్స్కి డేటాబేస్కి మనం దీని ద్వారా మనం గ్రాంట్ రీవోక్ కమాండ్స్ యూజ్ చేసి వ్యూ మీద ఏ పర్మిషన్లు ఇవ్వాలో ఆ పర్మిషన్లే యూజర్కి ఇవ్వడం జరుగుతుంది. సో గ్రాంటింగ్ ద పర్మిషన్స్ ఓన్లీ వాడు డేటాని సెలెక్ట్ చేయొచ్చు, డేటాని డిలీట్ చేయలేరు. బేస్ టేబుల్స్ అట్లనే ఉంటాయి. సో డేటాని డిలీట్ చేయలేరు, అప్డేట్ చేయలేరు. అట్లాంటి పర్మిషన్స్ ఇచ్చిన పర్మిషన్స్ మళ్ళీ వద్దనుకుంటే తీసేసేయచ్చు. ఇట్లా మనకి ఈ వ్యూస్ అనేటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ మనం ఒక వ్యూని క్రియేట్ చేయాలంటే క్రియేట్ వ్యూ నేమ్, సింపుల్గా అయితే క్రియేట్ వ్యూ నేమ్. టేబుల్లో ఉండే కాలమ్స్కి వేరే పేర్లు పెట్టాలి అనుకుంటే కాలం అలియాసెస్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ టేబుల్లో EMPNO ఉంది, ఇక్కడ ENO అని పెట్టుకోవచ్చు దానికి ఆల్టర్నేటివ్. యాజ్ డిఫైనింగ్ క్వరీ అంటే ఏ టేబుల్ నుంచి ఏ డేటా తీసుకురావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే ఆల్రెడీ ఉంటే అదే పేరుతోటి రీప్లేస్ చేస్తుంది. ఫోర్స్ వ్యూ అంటే టేబుల్ లేకపోయినా కానీ మనం వ్యూని క్రియేట్ చేయొచ్చు, అది ఫోర్స్ వ్యూ. అండ్ విత్ రీడ్ ఓన్లీ పర్పస్ మాత్రమే కాజెస్ ప్రివెంట్ అండర్లయింగ్ టేబుల్స్ ఫ్రమ్ చేంజింగ్ త్రూ ద వ్యూ.
వ్యూ ద్వారా టేబుల్స్ చేంజ్ కాకుండా ఓన్లీ రీడ్ ఓన్లీ వ్యూనే పెట్టుకోవచ్చు. అండ్ విత్ చెక్ ఆప్షన్ అనేది ఉంది. చెక్ ఆప్షన్ ద్వారా మనం లైక్ ప్రొటెక్ట్స్ ద వ్యూ ఫ్రమ్ ఎనీ చేంజెస్ టు ద అండర్లయింగ్ టేబుల్స్ దట్ వుడ్ ప్రొడ్యూస్ రోస్ విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద డిఫైనింగ్ క్వరీ. సో ఇట్లా మీకు ఈ చెక్ ఆప్షన్ అనేది మనం ఏదైతే కండిషన్ వ్యూ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ పెట్టామో దాని ప్రకారమే డేటా ఇన్సర్ట్ అయ్యే విధంగా చెక్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎట్లా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. డ్రాప్ చేయొచ్చు, మనం టేబుల్ని ఎట్లా డ్రాప్ చేస్తామో అట్లనే వ్యూని కూడా డ్రాప్ చేయొచ్చు. అండ్ అప్డేటబుల్ వ్యూ అంటే రెండు టేబుల్స్ని మామూలుగా అయితే టేబుల్ని అప్డేట్ చేయాలంటే సింగిల్ టేబుల్ని బేస్ చేసుకొని ఉండాలి. అలా కాకుండా మల్టిపుల్ టేబుల్స్ని బేస్ చేసుకున్నా కూడా ఎట్లా అప్డేట్ చేయొచ్చు అనేది కూడా మనం చూస్తాం. అండ్ అదే అప్డేటబుల్ జాయిన్ వ్యూ రిస్ట్రిక్షన్స్, జాయిన్ చేసేటప్పుడు టూ టేబుల్స్ని ఎట్లా ఈ వ్యూ క్రియేట్ చేయాలి అనేది కూడా ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఒక వ్యూని సింపుల్గా క్రియేట్ చేద్దాం. మీరు చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ వన్ డిపార్ట్మెంట్ టేబుల్. సో ఐఎమ్ సెలెక్టింగ్ ది డేటా ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT అంటాను. సో డిపార్ట్మెంట్ టేబుల్లో ఈ డేటా ఉందండి. సో నేనేం చేస్తానంటే క్రియేట్ వ్యూ v_DEPT అది ఏదో పేరు పెడుతున్నాను. మనకి ఇక్కడ సింటాక్స్ ప్రకారం చూస్తే క్రియేట్ వ్యూ నేమ్ ఇచ్చాం, యాజ్ డిఫైన్డ్ క్వరీ అని వస్తుంది. యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT అని ఇచ్చాను. సో దట్స్ ఆల్. అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డేటాని యాజ్ ఇట్ ఈస్గా ఆ సెలెక్ట్ స్టేట్మెంటు యూజ్ చేసాం కాబట్టి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT అన్నాం కాబట్టి v_DEPTలో ఆ సెలెక్ట్ స్టేట్మెంటు స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనకి డిపార్ట్మెంట్ టేబుల్ యొక్క డేటా మొత్తం ఇది తీసుకురాగలుగుతుంది. వ్యూ అనేది మనకి క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మరి వ్యూని చూద్దామండి. వ్యూ ఎలా ఉంటుందో వ్యూని చూద్దాం. వ్యూ వచ్చేసి ఇక్కడ మీరు టేబుల్స్ కింద చూడొచ్చు. వ్యూని రీఫ్రెష్ చేయండి, రిఫ్రెష్ ఇట్. సో ఇది వ్యూ. మరి దీని కింద ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫీల్డ్స్? పైనుంచి. అంటే ఫిజికల్గా ఇది స్టోరేజీ ఏమీ చేసుకోదు. మీరు కావాల్సింటే లైక్ ఈ వ్యూని ఎడిట్ కానీ ఓపెన్ కానీ చేసి చూడండి. ఇక్కడ ఈ ఫీల్డ్స్ ఇవి కనిపిస్తున్నాయి. బట్ SQLలోకి వెళ్తే మీకు ఈ వ్యూ అనేది ఎలా క్రియేట్ అయింది అనేది ఆ SQL స్టేట్మెంట్ మీకు కనిపించాలి. సో స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. జనరేటింగ్ DDL. ఎస్, చూడండి ఇదనమాట వ్యూలో యాక్చువల్గా ఉండేది. ఇది మెమొరీని ఏమీ పెద్ద ఆక్యుపై చేయదు, టేబుల్ లాగా. ఓకే, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే, మనం రాసిన సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఇది స్టోర్ చేసుకోండి. కోర్స్ కాస్త ఆల్టర్ చేసుకుంది. మనం ఇక్కడ అలియాస్ నేమ్స్, సపోజ్ ఇక్కడ ఒరిజినల్ నేమ్స్ DEPTNO ఉన్నాయి, మనం DNO అని పెట్టుకోవచ్చు. D నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ నేమ్ అని పెట్టుకోవచ్చు. అట్లా పేర్లు అయితే మార్చుకోవచ్చు. ఓకే, మనం వ్యూని క్రియేట్ చేసాం. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT అన్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ v_DEPT అన్నా ఒకటే. ఓకే, మరి ఇక్కడ ఈ v_DEPT అన్నప్పుడు మనం ఇక్కడ ఉండే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ని అది అప్లై చేసుకొని బేస్ టేబుల్ నుంచి, మెయిన్ టేబుల్ నుంచి డేటాని రిక్వెస్ట్ చేస్తుంది. సో యూజింగ్ దిస్ పర్టికులర్
వ్యూ వీ కెన్ ఇన్సర్ట్. ఎందుకంటే ఒక టేబుల్నే బేస్ చేసుకొని ఒక వ్యూ క్రియేట్ అయితే వీ కెన్ అప్లై డిఎంఎల్ కమాండ్స్ ఆల్సో. మీకు ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ క్వరీ, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ ఫ్రమ్ వ్యూస్ జస్ట్ యాజ్ ఎనీ అదర్ టేబుల్. టేబుల్ లాగానే ఇక్కడ చేయొచ్చు. బట్ ద కండిషన్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ టేబుల్స్, దెన్ అక్కడ డిఎంఎల్ కమాండ్స్కి అంటే క్వరీ చేయొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనేటివి చేయలేకపోవచ్చు మల్టిపుల్ టేబుల్స్లో నుంచి మనం డేటాని రిట్రైవ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఏ టేబుల్లోకి ఏ డేటాని పంపించాలి, అక్కడ ఫీల్డ్స్ ఏమున్నాయి, అక్కడ ఏమన్నా నాట్ నల్ కాలమ్స్ ఉంటే అవి మిస్ చేసున్నామా, ప్రైమరీకి ఉంటే అది మిస్ చేసున్నామా, ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని అప్డేటు, డిలీటు, ఇన్సర్టు మనం చేయలేకపోవచ్చు. బట్ ఇప్పుడు సింగిల్ టేబుల్నే బేస్ చేసుకొని ఇది క్రియేట్ చేశాను కాబట్టి చూడండి, ఇన్సర్ట్ ఇంటూ v_dept వాల్యూస్ ఐ కెన్ సే 50, లైక్ నేను ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ ఇలా ఇస్తున్నాను. 1 row ఇన్సర్టెడ్. ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి అన్నా అంటే డైరెక్ట్గా టేబుల్లోకి ఇన్సర్ట్ చేసినా లేదంటే వ్యూ ద్వారా ఇన్సర్ట్ చేసినా ఒకటే. మీరు చూడొచ్చు, లైక్ ఇఫ్ యూ సెలెక్ట్ ది డేటా ఫ్రమ్ డిఈపిటి డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి మీరు డేటాని చూసినట్లయితే ఎస్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసింది ఉంది. అండ్ వీ కెన్ ఆల్సో డిలీట్ ద డేటా ఫ్రమ్ ఎ వ్యూ. డిలీట్ ఫ్రమ్ v_dept వ్యూ ద్వారా డిలీట్ చేస్తున్నాను, వేర్ డిఈపిటి ఎన్ఓ ఈక్వల్ టు 50. దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఈవెన్ అప్డేట్ ఆల్సో పాసిబుల్. చూడండి, మీరు ఇప్పుడు ఆ 50th రికార్డు పోయి ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అన్నా v_dept అన్నా అది కాస్త పోయి ఉంటుంది. అలా అన్నమాట. సో డేటాబేస్ ఆపరేషన్స్ వ్యూ ద్వారా మీరు చేయొచ్చు. బట్ ఎప్పుడు కూడా సింగిల్ టేబుల్ని బేస్ చేసుకొని వ్యూ అనేది జనరల్గా క్రియేట్ చేయము, అది గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్ టేబుల్స్ నుంచే బేస్ చేసుకొని మనం వ్యూని మల్టిపుల్ టేబుల్స్లో కండిషన్స్, జాయిన్స్ ఇట్లాంటివి పెట్టి మనం క్రియేట్ చేయడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో లైక్ ఇక్కడ చూడొచ్చు, క్రియేట్ వ్యూ based on employee table. Employee table మనకుందా? Yes, there is employee table and it has some data like this. Select star from employee. ఓకే, ఇక్కడ ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు నేను క్రియేట్ వ్యూ పేరు ఏంటండి, employee_service అనే వ్యూని క్రియేట్ చేస్తున్నాను. యాజ్ సెలెక్ట్ ఓన్లీ ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్ ప్లస్ దానికి కన్కాటినేషన్ ఆపరేటర్ ద్వారా మధ్యలో స్పేస్ ఇస్తున్నాను. మళ్ళీ కన్కాటినేషన్ ఆపరేటర్ ద్వారా జాబ్ని యాడ్ చేస్తున్నాను. e_name_job అనే దానికి పేరు పెట్టాను. జాబ్కి అలియాస్ నేమ్ పెట్టానండి, e_name_job. ఎంప్లాయీ నెంబర్ లాగానే ఉంటుంది, ఈ నేమ్ లాగానే ఉంటుంది. జాబ్కి మాత్రం హెడ్డింగ్ e_name_job అని పెట్టాను. అండ్ ఆఫ్ కోర్స్ ఈ రెండు కన్కాటినేట్ చేశాను కాబట్టి రెండు కలిపి వస్తాయి, అందుకనే e_name_job లాగా దీనికి హెడ్డింగ్ పెట్టాను. ఈ రెండింటికి కలిపి జాబ్ని, ఈనేమ్ని ఒక స్పేస్ ఇచ్చి రెండింటిని కలిపేసాం. ఇంకొకటి ఏం చేసామంటే ఫ్లోర్ ఆఫ్ మంత్స్ బిట్వీన్ కరెంట్ డేట్ హైర్ డేట్ బై 12. కరెంట్ డేట్ ఈ రోజు డేట్ నుంచి హైర్ డేట్ ఎప్పుడు జాయిన్ అయ్యాడో ఆ డేట్కి మనం ఏమొస్తాయో ఎన్ని నెలలు అని వస్తాయి. బై 12 అంటే ఎన్ని సంవత్సరాలు అనేది వచ్చేస్తుంది. ఫ్లోర్ అని ఎందుకు ఇచ్చామో, అక్కడ పాయింట్లు ఏదన్నా వస్తే పాయింట్ 2 అట్లా వచ్చిందనుకోండి, అది ఆ పాయింట్లని తీసేస్తుంది. అప్పుడు మనకి ఫ్లోర్ అనే దాని ద్వారా మనకి ఆ పాయింట్లు పోతాయి, సర్వీస్ అనేది
రావడం జరుగుతుంది. సో ఇట్లా నేను ఒక వ్యూని క్రియేట్ చేశాను. వ్యూ క్రియేటెడ్. సో ఈ వ్యూలో ఈ స్టేట్మెంట్ మాత్రమే ఉంది, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. మీరు ఈ ఎంప్లాయీ అండర్ స్కోర్ సర్వీస్ దీన్ని మనం యూజ్ చేసుకొని సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అండర్ స్కోర్ సర్వీస్. చూడండి ఏముంది, ఎంప్లాయీ నెంబర్, ఈ రెండింటిని కలిపేసాం కాబట్టి ఎంప్లాయీ నేమ్, జాబ్ ఈ రెండు కలిపి వచ్చాయి, ప్లస్ వాళ్ళ సర్వీస్ ఎంతో కూడా ఇక్కడ రావడం జరిగింది. వీడికి ఎందుకు రాలేదు సర్వీసు, వాడికి నేను అక్కడ హైర్ డేటా ఇవ్వలేదు కాబట్టి అక్కడ సర్వీసు వాడికి రాలేదు. ఓకే, మిగతా వాళ్ళందరికీ 40 ఇయర్స్, 41 ఇయర్స్, 43 ఇయర్స్ ఇట్లా రావడం జరిగింది సర్వీస్, ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ ఎంప్లాయీ సర్వీస్ అనే దాని ద్వారా మనం ఇన్సర్ట్ చేస్తే ఎలా? ఇన్సర్ట్ చేసామనుకోండి కుదరదు, ఎందుకంటే ఎంప్లాయీ నెంబర్ ఒకటే స్టాండర్డ్గా ఉంది, ఎంప్లాయీ నేము జాబు రెండు కలిపి ఒక ఫీల్డ్ లాగా పెట్టాము, సర్వీస్ అనే ఫీల్డ్ అసలు ఎంప్లాయీ టేబుల్లో లేనే లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో డిఎంఎల్ కమాండ్స్ అప్లై చేయలేము, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ నెక్స్ట్ టు యూజ్ కాలమ్ అలియాసెస్, ఇంతకు ముందు కూడా చెప్పాను, కాలమ్ అలియాస్ నేమ్కి జాబ్కి కలిపి రెండు కాలమ్ అలియాస్ ఇక్కడ ఇచ్చాము, అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. ఇది ఒకటేనండి. ఓకే, నెక్స్ట్ లేకపోతే ఇక్కడ చూడండి కాలమ్ అలియాస్ ఇక్కడ కూడా పెట్టాం, ఎంప్లాయీ నెంబర్ బదులు ఏమొస్తుంది, ఎంప్లాయీ ఐడి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీ సర్వీస్ అనేది ఉంది కాబట్టి క్రియేట్ ఆర్ రీప్లేస్ అని ఇస్తాను, క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ. ఇప్పుడు హెడ్డింగ్స్ మారుతాయి, దీనికి దీని మొత్తానికి అలియాస్ ఇది ఇచ్చాను. నెక్స్ట్ దీని మొత్తానికి అలియాస్ సర్వీస్ ఆఫ్ ఇయర్స్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ చూడండి, సర్వీస్ అని, ఈ నేమ్ జాబ్ అని, ఈఎంపిఎన్ఓ అని వస్తుంది. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ మనం అలియాస్లు ఇవ్వలేదు, వ్యూ నేమ్ ఇచ్చాం, దానికి బ్రాకెట్లో అలియాస్లు ఇవ్వలేదు, అంటే ఒరిజినల్ నేమ్స్ని మార్చడం అనమాట, ఒరిజినల్ ఫీల్డ్ నేమ్స్ని మనం మార్చాము ఇక్కడ. ఇప్పుడు అగైన్ వ్యూ అనేది క్రియేట్ అయింది. నేను ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ ఎంప్లాయీ సర్వీస్ అంటే హెడ్డింగ్స్ మీకు లేదంటే ఆ ఫీల్డ్స్ మీకు ఇక్కడ చేంజ్ అయ్యి కనిపిస్తాయి. ఎంప్లాయీ ఐడి అని వచ్చింది కంప్లీట్గా, అండ్ ఎంప్లాయీ నేమ్ జాబ్ ఇది కలిపి వచ్చాయి, సర్వీస్ ఆఫ్ ఇయర్స్ అని రావడం జరిగింది. ఇట్లా మనం అలియాసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చూడొచ్చు ఈ వీటిల్లో మళ్ళా సపోజ్ మనం ఎవరైతే ఈ సర్వీసు 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళ డేటాని, ఆఫ్కోర్స్ అందరికీ కూడా 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది, వాళ్ళ డేటానే కావాలి. ఎస్, మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇలా కూడా రాయొచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 42 అని ఇస్తాను. సో అప్పుడు మనకేమొస్తుంది, ఆఫ్కోర్స్ సర్వీస్ అనేది ఇక్కడ మార్చాము కదా, వేర్ సర్వీస్ పేరు ఏం పెట్టాము మనము, లైక్ ఇక్కడ సర్వీస్ ఆఫ్ ఇయర్స్ అని పెట్టాం, సర్వీస్ ఆఫ్ ఇయర్స్. పైదానికైతే ఇది కరెక్ట్. ఇప్పుడు నేను ఇలా సర్వీస్ ఆఫ్ ఇయర్స్ చూడండి, 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు. బట్ నేను ఇప్పుడు లైక్ 42 అంటాను. ఇప్పుడు చూడండి ఓన్లీ 6 రోసే వచ్చాయి. ఎవరైతే 43 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రమే వస్తారు. సో ఇక్కడ కాస్త మీరు ఆల్టర్ చేసుకోండి. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ రీడ్ ఓన్లీ వ్యూ. రీడ్ ఓన్లీ వ్యూ అంటే విత్ రీడ్ ఓన్లీ అనేసి లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు క్రియేట్ వ్యూ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఒక వ్యూని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది రీడ్ ఓన్లీ వ్యూ, విత్ రీడ్ ఓన్లీ అన్నాం. విత్ రీడ్ ఓన్లీ అంటే
ఇక్కడ ఆప్షన్ ఏం చెప్తుంది మనకి, విత్ రీడ్ ఓన్లీ. క్లాస్ ప్రివెంట్స్ అండర్లయింగ్ టేబుల్స్ ఫ్రమ్ చేంజెస్ త్రూ ద వ్యూ. సో వీ కెన్ సెలెక్ట్ ది డేటా ఫ్రమ్ ద వ్యూ. అంటే ఎంప్లాయీ డీటెయిల్స్, నేను ఇప్పుడు హోమ్ ఇట్లా వెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అంటారు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, డీటెయిల్స్ అయితే వస్తాయి మనకి. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ అన్నీ కూడా వచ్చాయి. బట్ రీడ్ ఓన్లీ వ్యూగా మనం సెట్ చేసాం దీన్ని. సపోజ్ అప్డేట్ సాలరీ, అప్డేట్ వాట్ ఇస్ దట్, ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ అండర్స్కోర్ డీటెయిల్స్ సెట్ సాలరీ ఈక్వల్ టు సంథింగ్. మిల్లర్కి నేను 1300 ఉంది, నేను 1350 రూపీస్ చేయాలనుకుంటాను. వేర్ ఈఎంపిఎన్ఓ ఈక్వల్ టు మిల్లర్ ఎంత 7934. దట్స్ ఇట్. చూడండి, కెనాట్ పర్ఫార్మ్ డిఎంఎల్ ఆపరేషన్ ఆన్ రీడ్ ఓన్లీ వ్యూ. అది డిఎంఎల్ ఆపరేషన్ అప్డేట్ చేయలేము, ఎందుకంటే రీడ్ ఓన్లీ అని పెట్టాం కాబట్టి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇట్లా రీడ్ ఓన్లీ వ్యూస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ క్రియేటింగ్ ఏ వ్యూ, ఏ జాయిన్ వ్యూ, ఈఎంపీ డిఈపిటి. జాయిన్ అనగానే 2 టేబుల్స్ని జాయిన్ చేయడం అని అర్థం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇలా నేను జాయిన్ కండిషన్ పెట్టి వేర్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డిఈపిటి ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. 2 నెంబర్లు ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయో అప్పుడు ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబరు, శాలరీ, డిపార్ట్మెంట్ నేము, లొకేషను ఇవన్నీ తీసుకురావాలి. ఎక్కడి నుంచి, ఎంప్లాయీ టేబుల్లో నుంచి, డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి. ఒక జాయిన్ ఆపరేషన్స్ చేస్తూ అండ్ లొకేషన్ కూడా హైదరాబాద్, చెన్నై ఉన్న లొకేషన్స్ మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ చూడాలి, మనకి హైదరాబాద్, చెన్నై అనేటివి క్యాపిటల్లో ఇచ్చున్నామా, ఎట్లా ఉన్నాయో చూద్దాం. డేటాని సెలెక్ట్ చేసి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఎందుకంటే కేస్ సెన్సిటివ్నెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అరకిల్లో కంపల్సరీగా అది గుర్తుపెట్టుకోవాలి. నేను అక్కడ క్యాపిటల్లో ఇచ్చాను, డిపార్ట్మెంట్ కదా. ఎస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ నేమ్స్ కదా అవి, డిఈపిటి. ఎస్, హెచ్వైడి చెన్నై క్యాపిటల్లోనే ఉన్నాయి. సో నో ప్రాబ్లం. ఇప్పుడు వ్యూ క్రియేట్ అయింది. మరి ఇప్పుడు దీంట్లో డేటాని మనం సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వ్యూ. Table or view does not exist. Yes. Yes, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓన్లీ హైదరాబాద్, చెన్నైలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్ ఎంప్లాయీ టేబుల్ నుంచి తీసుకున్నాం. సాలరీ కూడా డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ మాత్రం డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది జాయిన్ కండిషన్ ద్వారా మనం ఒక వ్యూని ఇలా క్రియేట్ చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్. అండ్ హియర్ వీ కెన్ క్రియేట్ ఎ ఫోర్స్ వ్యూ వితౌట్ బేస్ టేబుల్. టేబుల్ లేకపోయినా కూడా, సపోజ్ ఇక్కడ V2 అనే వ్యూని క్రియేట్ చేస్తున్నాను. నేను అక్కడ సంథింగ్ ఫ్రమ్ డింగ్ డాంగ్ అని ఇచ్చాను. వ్యూ క్రియేట్ అయింది, ఫోర్స్ వ్యూ. ఈ డింగ్ డాంగ్ అనే టేబులే లేదు అసలు. సో ఇప్పుడు మనం ఫ్యూచర్లో మనం ఈ టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. లైక్ నౌ ఐఎమ్ క్రియేటింగ్ that particular table. Now say DESC something describe V2. దాంట్లో ఇట్లా మీకు చూపిస్తుంది. అంటే ఫస్టే మనం వ్యూని క్రియేట్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేసి ఫ్యూచర్లో మనం దాని బేస్ టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు, అలా అన్నమాట. నెక్స్ట్ అప్డేటబుల్ వ్యూ. అప్డేట్ చేసేదానికి మనం
వ్యూ ద్వారా టేబుల్ని అప్డేట్ చేసేదానికి మనం ఎట్లాంటి కండిషన్స్ ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి అనే దానికి ఇక్కడ బ్రాండ్స్ కార్స్ అని 2 టేబుల్స్ తీసుకున్నామండి. దీనికి రిలేషన్షిప్ పెట్టాం. ఇక్కడ బ్రాండ్ ఐడి, బ్రాండ్ నేమ్, ఇక్కడ కార్ ఐడి, కార్ నేమ్, బ్రాండ్ ఐడి. ఇక్కడేమో ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది డిఫాల్ట్గా. ఇది ఐడెంటిటీ కాలం. సో ఇది కూడా కార్ ఐడి కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. మీరు కార్ నేము, బ్రాండ్ ఐడి అనేది ఇక్కడ ఫారిన్కి, ఇక్కడ ఇది ప్రైమరీకి. ఓకే, సో ఈ రెండింటికి రిలేషన్ పెట్టడం జరుగుతుంది. కార్ ఐడి ప్రైమరీకి పెట్టా, ఇక్కడ బ్రాండ్ ఐడి ఫారిన్కి, రెఫరెన్సెస్ బ్రాండ్ ఐడి. ఓకే, దీనికి ఇది రిలేషన్షిప్ పెట్టుకుంది. ఇక్కడ ఇది ప్రైమరీకి బ్రాండ్ ఐడి, లాస్ట్లో ఇచ్చాం ప్రైమరీకి, ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ దీనికి ఫారిన్కి రిలేషన్షిప్ పెట్టాం. ఇది మాస్టర్ టేబుల్, ఇది డీటెయిల్ టేబుల్, లేదంటే ఇది పేరెంట్ టేబుల్, బ్రాండ్స్, ఇది చైల్డ్ టేబుల్. సో వీటిల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఓకే, ఫస్ట్ మనం టేబుల్స్ క్రియేట్ చేద్దాం. 2 టేబుల్స్, 2 tables created, and I am going to insert into brands. ఓన్లీ బ్రాండ్ నేమే ఇస్తాను, ఐడి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. లైక్ టొయోటా, హోండా, ఇట్లా నేను బ్రాండ్స్ కొన్ని ఇచ్చాను. అదేవిధంగా కార్స్ కూడా, కార్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్ మోడల్స్ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నాను. ఓకే, సో డేటా మొత్తం ఇన్సర్ట్ అయింది. మీరు ఈ డేటాని ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్రాండ్స్ అండ్ కార్స్ అని చూడండి ఎలా ఉంటాయి. బ్రాండ్స్, బ్రాండ్సా, బ్రాండ్స్. ఓకే, అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్స్. ఓకే, ఇవి మెయిన్ బ్రాండ్స్, 5 బ్రాండ్స్. ఆ బ్రాండ్ కింద ఇక్కడ కార్లు ఇట్లా ఇచ్చున్నాం. బ్రాండ్ ఐడి, ఈ రిలేషన్షిప్ అనేది ఇట్లా ఉంది. ఇట్లా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి మనం చేస్తున్నప్పుడు ఇక్కడ క్రియేట్ వ్యూ కార్_మాస్టర్ అనే ఒక వ్యూని క్రియేట్ చేసాం. ఓకే, కార్ల యొక్క డీటెయిల్స్ ఉంటాయి. And it is possible to delete row from cars table via car master view. ఇట్లా మనం చైల్డ్ టేబుల్ కాబట్టి కార్ టేబుల్, చైల్డ్ టేబుల్ నుంచి వ్యూ క్రియేట్ చేసాం కాబట్టి చైల్డ్ టేబుల్లో ఉండే రికార్డ్ని ఎప్పుడు కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ అప్డేట్ కాలమ్స్ వాల్యూస్ ఎక్స్పోజ్డ్ టు ద కార్ మాస్టర్ వ్యూ. కార్ నేమ్ని, కార్ ఐడి 2కి కార్ నేమ్ని మారుస్తున్నాను. చూడండి, అప్డేట్ ద్వారా మార్చాను. మళ్ళీ మీరు ఇక్కడ డేటాని రిఫ్రెష్ చేసి సెలెక్ట్ చేసి చూస్తే తెలుస్తుంది. చూడండి, కార్ ఐడి 2కి మనం ఇట్లా మార్చడం జరిగింది. ఓకే, చైల్డ్ టేబుల్లో జరుగుతుంది. We could do delete and update data from car table via car master view because Oracle can translate the delete and update statement to the corresponding statements and execute the tables against car table. However, to insert a new row into the car table via car master is not possible because car table has not null column brand ID without a default value. ఇది ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేయొచ్చండి, ఇన్సర్ట్ చేయలేం. ఎందుకు? కార్ ఐడి అనేది మనం ఏం చేసాము, క్రియేట్ చేసేటప్పుడు, టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు అక్కడ కార్ ఐడి అనేది ఇక్కడ చూడండి జనరేటెడ్ బై డిఫాల్ట్ అని ఇచ్చున్నాం. సో కార్ ఐడి ఇవ్వకుండా మీరు అది డిఫాల్ట్ వాల్యూ, ఇక్కడ మీరు దీంట్లో ఆ కార్ ఐడిని మీరు
కార్ మాస్టర్, కార్ ఐడి, కార్ నేమ్. ఇన్సర్ట్ చేసేదానికి లేదు కాబట్టి however insert new row into the cars table via car master view it's not possible because car table has not null column brand id. అది బ్రాండ్ ఐడి కూడా ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ బ్రాండ్ ఐడి మనం సెలెక్ట్ చేసామా? కార్ ఐడి, కార్ నేమే సెలెక్ట్ చేసాం, బ్రాండ్ ఐడి ఇవ్వలేదు ఇక్కడ వ్యూకి. కాబట్టి వ్యూ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఇన్సర్ట్ చేసేదానికి కుదరదు. ఇలా ఇస్తే ఎర్రరు ఇది. ఎందుకంటే కార్ నేమ్ ఒకటే ఇస్తున్నాం, కార్ ఐడి ఎటు జనరేట్ అవుతుంది. ఓకే, బ్రాండ్ ఐడి కాడ ఇక్కడ వస్తుంది. ఇంతకుముందు కార్ ఐడి అనుకున్నాం, కాదు బ్రాండ్ ఐడి కాడ వస్తుంది అన్నమాట ప్రాబ్లం అది. హొరాకిల్ అప్డేటబుల్ జాయిన్ వ్యూ. ఇక్కడ నేను జాయిన్ ఆన్ బ్రాండ్ బి డాట్ బ్రాండ్ ఐడి ఈక్వల్ టు సి డాట్ బ్రాండ్ ఐడి. అక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ని ఎట్లా జాయిన్ చేసామో ఇక్కడ మనం బ్రాండ్ ఐడిని జాయిన్ చేస్తున్నాం. బ్రాండ్లో నుంచి బ్రాండ్ ఐడి, కారులో నుంచి బ్రాండ్ ఐడి, ఇది ఇన్నర్ జాయిన్గా పెట్టాం. కార్ ఐడి, కార్ నేమ్, బ్రాండ్ ఐడి, బ్రాండ్ నేమ్ ఇవన్నీ తీసుకున్నాం. కాబట్టి కీ ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి మనకి, ఇంక్లూడింగ్ బ్రాండ్ ఐడి కూడా. సో మనం ఏం చేయొచ్చు, దిస్ ఈజ్ పాసిబుల్ టు ఇన్సర్ట్ కార్ నేమ్, బ్రాండ్ ఐడి ఇంటూ ఆల్ కార్స్. సో కార్లోకి ఆ డేటా వెళ్తుంది. అండ్ వీ కెన్ డిలీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, డిలీట్ ఆల్ హోండా కార్స్ అన్నీ డిలీట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్గా మనం జాయిన్ కండిషన్ పెట్టాం అండ్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నీ కూడా మనం తీసుకున్నాం దీంట్లో. మరి వ్యూస్ మీకు ఏ అయితే ఉన్నాయో వాటిల్ని చూడాలి అంటే టోటల్ వ్యూస్ ఏమున్నాయో జస్ట్ ఆల్ అండర్ స్కోర్ వ్యూస్ అంటే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. చూడండి, వ్యూ నేమ్ ఇక్కడ దాని డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు కాల్చుంటే చెక్ చేసుకోండి ఎన్ని వ్యూస్ క్రియేట్ చేశారు ఏంటనేది. ఇక్కడ 3 వ్యూసే, సారీ రిఫ్రెష్ చేద్దాం. ఎస్, ఇవొక 3, ఇవొక 3, మొత్తం 6 వ్యూస్ ఉన్నాయి. అందుకని 6 రికార్డ్స్ మనకి రావడం జరిగింది. డీటెయిల్గా మీరు చూడవచ్చు. అండ్ ఫైండ్ అప్డేటబుల్ కాలమ్స్ ఆఫ్ ఎ జాయిన్ వ్యూ. ఏ అప్డేటబుల్ కాలమ్స్ ఉన్నాయి, అప్డేట్ చేయొచ్చు అనుకునే కాలమ్స్. నాన్ అప్డేటబుల్ కాలమ్స్ వేరు, అప్డేటబుల్ కాలమ్స్ వేరు. ఆల్ అండర్ స్కోర్ కార్స్లో మనం అప్డేటబుల్ యూజర్ అండర్ స్కోర్ అప్డేటబుల్ కాలమ్స్. సో యూజర్ అండర్ స్కోర్ అప్డేటబుల్ కాలమ్స్ విత్ ఆల్ అండర్ స్కోర్ కార్స్. సో అప్డేటబుల్ కాలమ్స్ ఏం లేవండి ఇక్కడ. వీ కెన్ ఇన్సర్ట్ బట్ అప్డేటబుల్ కాలమ్స్ నో రోస్ సెలెక్టెడ్ అని డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి విత్ చెక్ ఆప్షన్ అనేది ఉందండి. వితౌట్ చెక్ ఆప్షన్ ఇక్కడ చూడొచ్చు మీరు. క్రియేట్ వ్యూ ఆడి కార్స్ ఇట్లా ఇచ్చాం, వేర్ బ్రాండ్ ఐడి ఈక్వల్ టు 1 అన్న. బ్రాండ్ ఐడి 1 ఇచ్చాం, ఆడి కార్స్ అనే పేరు పెట్టాం, కార్ ఐడి, కార్ నేమ్, బ్రాండ్ ఐడి తీసుకున్నాం. ఇక్కడ వేర్ కండిషన్ పెట్టాము. బట్ వేర్ కండిషన్ పెట్టినప్పుడు మనం దీంట్లోకి దిస్ ఈజ్ పాసిబుల్ టు ఇన్సర్ట్ బ్రాండ్ ఐడి యాజ్ 2 అనే బ్రాండ్ ఐడి ఇస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తుంది. an updatable view so can insert new row through the table. ఇన్సర్ట్ చేస్తున్నాం, బ్రాండ్ ఐడి 2 కూడా ఇచ్చాము ఇక్కడ. బట్ ఇక్కడ బ్రాండ్ ఐడి 1 అని క్రియేట్ చేసేటప్పుడు పెట్టాం. మరి 1 ఉండే బ్రాండ్ ఐడినే మీకు కావాలి అంటే విత్ చెక్ ఆప్షన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూడండి బ్రాండ్ ఐడి 3 అని ఇచ్చాను. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమి ఇస్తున్నాను, బ్రాండ్ ఐడి 1 అని ఇస్తున్నాను. సో ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఇంతకు ముందర యాక్సెప్ట్ చేసింది, ఎందుకంటే విత్ చెక్ ఆప్షన్ అనేది అక్కడ పెట్టలేదు. ఇప్పుడు పెట్టాం విత్ చెక్ ఆప్షన్. కాబట్టి విత్ చెక్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి బ్రాండ్ ఐడి 3 ఉంటేనే
ఇక్కడ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది లేకపోతే మీరు బ్రాండ్ ఐడి 1, 2, 3 ఏదైనా ఇచ్చుకోవచ్చు. అలాంటప్పుడు ఈ వ్యూ యొక్క పర్పస్ పోతుంది. ఎందుకో ఇక్కడ బ్రాండ్ ఐడి 3 అని వేర్ కండిషన్ పెట్టా. సో దీని ద్వారా ఇన్సర్ట్ అయ్యే వాల్యూస్ అన్నీ కూడా బ్రాండ్ ఐడి 3వే అయి ఉండాలి. అలాంటప్పుడు విత్ చెక్ ఆప్షన్ అనేది పెట్టుకుంటాము. సో ఇలా మనకి ఈ వ్యూస్ అనేటివి డిఫరెంట్ వేస్లో అప్లికేషన్ డెవలప్మెంట్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. బేస్ టేబుల్కి సపోర్టింగ్గా ఇవి అప్లికేషన్ డెవలప్మెంట్లో యూజ్ అవుతాయి. ఓకే.